If tan 20 degrees is equal to lambda, then show that tan 160 degrees minus tan 110 degrees by 1 plus tan 160 into tan 110 degrees is equal to 1 minus lambda square by 2 lambda. Tan 20 degrees వాల్యూ ఇస్తున్నాడు, దీని వాల్యూ 1 మైనస్ లాంబ్డా స్క్వేర్ బై 2 లాంబ్డాకి ఈక్వల్ అని నిరూపించమంటున్నాడు. ఇచ్చినది రాసుకుందాం. tan 20 degrees is equal to లాంబ్డా, ఇది ఈక్వేషన్ 1 అనుకో. సో ఇది LHS తీసుకుంటా, LHS తీసుకుంటే అదే నేను నిరూపిస్తాం. tan 160 మైనస్ ఇక్కడ 160 అనేది సెకండ్ క్వాడ్రాంట్లో ఉంటుంది. ఇది ఈ యాంగిల్ను సెకండ్ క్వాడ్రాంట్లో ఈవెన్ యాంగిల్గా మార్చుకో, అంటే 160ని 180 మైనస్ 20గా రాసుకో. ఈ ఆడ్ యాంగిల్ కూడా మార్చుకోవచ్చు, కానీ ప్రాబ్లం కొంత లెంగ్త్ అవుతుంది. మైనస్ ఇది చూడండి, ఇది కూడా సెకండ్ క్వాడ్రాంట్లో ఉండే యాంగిలే, కాబట్టి దీన్ని ఏం చేస్తాము, ఆడ్ యాంగిల్గా మార్చుకో. అంటే ఈ సెకండ్ టర్మ్లో ఉండే యాంగిల్ 20 degreesగా వచ్చేటట్లు చూసుకో, లెక్క సులభం అవుతుంది. ఎందుకంటే tan 20 వాల్యూ ఇచ్చినాడు కాబట్టి 20 వచ్చేటట్లు చూసుకో సెకండ్ టర్మ్లో ఉండే యాంగిల్. సో 90 ప్లస్ 20గా రాసుకో. ఇది కూడా అంతే, డినామినేటర్లో సేమ్ 160 ఇది ఇదే విధంగా రాసినాయి. ఇక్కడ 180 మైనస్ తీటా అనేది ఈవెన్ యాంగిల్, ఎందుకంటే 0 లేదనుకో, 18 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి ఇది ఈవెన్ యాంగిల్. ఈవెన్ యాంగిల్ వచ్చినప్పుడు ట్యాన్కు ట్యానే వస్తుంది. 180 మైనస్ తీటా అనేది సెకండ్ క్వాడ్రాంట్లో ఉంటుంది కాబట్టి ట్యాన్కు గుర్తు ఏమొస్తుంది, నెగిటివ్ మైనస్ అవుతుంది. ట్యాన్ సెకండ్ క్వాడ్రాంట్లో ఆ వచ్చే మైనస్ దీనికి తగిలిచ్చు. మైనస్ మైనస్ వస్తుందంటే బ్రాకెట్ పడగొట్టు, దొంగ ఇది. మైనస్ వస్తుందంటే బ్రాకెట్ వాడే. ఇది 90 ప్లస్ తీటా అనేది ఆడ్ యాంగిల్, 0 లేదనుకో, 9 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి ఇది యాడ్ యాంగిల్. సో ట్యాన్కు కాట్ వస్తుంది ఆడ్ యాంగిల్కు. 90 ప్లస్ తీటా అనేది సెకండ్ క్వాడ్రాంట్లో ఉంటుంది. సెకండ్ క్వాడ్రాంట్లో ట్యాన్కు గుర్తు ఏమొస్తుంది, నెగిటివ్ మైనస్ అవుతుంది. ఆ వచ్చే మైనస్ దీనికి తగిలిచ్చు. సో ఇంకా సేమ్ డినామినేటర్ ఇదే, అదే మాదిరి. సో మైనస్ tan 20 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ cot 20 బై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇక్కడ tan 20 ఇంటూ cot 20. ఇక్కడ చూడండి మైనస్ tan 20 అట్లే రాసినాం. cot theta నోట్ 1 బై tan, అంటే cot theta ఈజ్ ఈక్వల్ టు 1 బై tan theta, రెసిప్రోకల్ రిలేషన్. 1 బై tan 20 బై 1 ప్లస్ tan theta ఇంటూ cot theta. We know that tan theta into cot theta is equal to 1 minus tan 20 plus ఈ tan 20 degrees వాల్యూ ఒకటి నుంచి ఏమవుతుంది, లాంబ్డా సబ్స్టిట్యూట్ చేసిన tan 20 బదులు ఫ్రమ్ 1. సో 1 బై ఈ tan 20 బదులు లాంబ్డా రాసిన. సో ఇక్కడ 1కు లాంబ్డాకు ఎల్సిఎం లాంబ్డా అవుతుంది. ఇంకో ఇక్కడ ఫస్ట్ టర్మ్లోనే ఈ డినామినేటర్ చేత ఎల్సిఎంను డివైడ్ చేస్తే 1 బై లాంబ్డా బై 1 అంటే లాంబ్డానే వస్తుంది. అది తీసుకొని పోయి న్యూమరేటర్తో మల్టిప్లై చేస్తే లాంబ్డా ఇంటూ లాంబ్డా, లాంబ్డా స్క్వేర్ మైనస్ లాంబ్డా స్క్వేర్ ప్లస్ లాంబ్డాను లాంబ్డాతో డివైడ్ చేస్తే 1 వస్తుంది. కోసెంట్ తీసుకొని న్యూమరేటర్తో మల్టిప్లై చేస్తే 1 బై 2